చెప్పండి చెప్పండి. దీంట్లో ఉంటున్నామండి. ఇంతకుముందు ఉన్నది నార్త్ ఫేసింగ్, ఇప్పుడు ఉండేదేమో ఈస్ట్ ఫేసింగ్. రోడ్డు వచ్చేసి సౌత్ ఫేసింగ్ రోడ్డు ఉంటుంది. అయినా ఇక్కడ ఇంతకుముందే ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందువల్ల మీరు చెప్పే విధానం అర్థమైపోయింది. అక్కడ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నారు, నార్త్ రోడ్డు ఉండి బ్రహ్మాండం కలిసి వస్తుంటుంది. ఇప్పుడు వచ్చేలాగా సౌత్ రోడ్డు ఉంది, మీరు తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉంటారు, ఆ దక్షిణం వైపు ప్రయాణం ఎప్పుడు చూసిన ఇంట్లో నుంచి, అంతే కదా? అవునవును అంతే కదా. ఇక్కడ ఎప్పుడు వచ్చిన ఖర్చు, ఆడ వచ్చేసి ఆదాయం, ఉండే ఆదాయాన్ని వదులుకొట్టుకుని ఖర్చులోకి వచ్చినారు. అవును సార్. సో వెంటనే ఆ ఇల్లు మారే ప్రయత్నం చేయండి, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఇదివరకే నార్త్లో ఉన్నారు కాబట్టి నార్త్ ఫేసింగ్ దోషాలు లేని ఇంట్లో చేరండి. ఎందుకంటే ఇంతకుముందు నార్త్ ఇంట్లో కొంతమంది ఏమైనా చేస్తారు, నార్త్ ఇంట్లో బాగుంది కదా, ఇప్పుడు మళ్ళీ నార్త్ ఇంట్లోకి వెళ్దాం, అక్కడ ఏమవుతుంటాయంటే పడమర రోడ్డు ఉంది, నార్త్ ఫేసింగ్ ఇంట్లోకి వెళ్తే మళ్ళీ వాయువు నడక జరుగుతుంది, అట్లా అవి అనవసరమైన ఖర్చులు మళ్ళీ ఆడొస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా లేకుండా కొంచెం వాస్తు బలం ఉండే చూసి చేరండి, బాగుంటుంది.